తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు అనేకమైన ఇష్యూస్ తెలంగాణలో ఉన్నాయి. అయినా కానీ ఒక ఇష్యూతోని మాత్రము తెలంగాణ కానీ మీడియా కానీ ఈరోజు అత్యుత్సాహంతో ఒకే సబ్జెక్ట్ పైన ఉన్నది. సరే, ఆ సబ్జెక్టు పైన ఈరోజు అది ఒక ఆత్మగౌరవ విషయంలో కానీ ఏ విధమైన చర్చకు తీసుకొస్తున్నది అది సెకండరీ. మొత్తానికి సినీ నటుడు శివాజీ గారికి తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు సమన్లు జారీ చేసి నోటీసులు ఇచ్చింది. ఈరోజు ఆయనను పిలిపించింది. ఈ సబ్జెక్ట్లో నాకు ఏది కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు. కానీ ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం దగ్గర తెలంగాణ కాదు, ఏకంగా భారతదేశ పరువే తీసింది మిస్ వరల్డ్ యొక్క కాంపిటీషన్. నేను మిస్ వరల్డ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మిస్ వరల్డ్ పైన నేను స్టేట్ ఉమెన్ కమిషన్లో నేను ఫిర్యాదు చేసిన. అంతేకాకుండా అప్పుడు ఉమెన్ సేఫ్టీలో ఏదో వింగ్ ఉన్నది, ఆ వింగ్లో కూడా శిఖా గోయల్ గారు ఆమెకు కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను మిస్ వరల్డ్ గురించి ఎందుకు, మిస్ వరల్డ్కు ఖర్చు పెట్టిన పైసలు ఈరోజు రిటైర్మెంట్ వాళ్లకు ఇవ్వాల్సిన పైసలు దారి మరలించి ఈరోజు దానికి వారు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సబ్జెక్టు ఎక్కడెక్కడ తిరిగి ఎడిట్ వచ్చిందనేది నేను చూపెడతాను. కాకపోతే ప్రభుత్వం ఒక్కొక్క కేసులో ఒక్కొక్క తీరుగా ఎందుకుంటుంది అని, ఇది మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల భారతదేశం పరువే పోయింది. ఒకసారి నేషనల్ మీడియా దీని నుంచి ఏం మాట్లాడింది అనేది, నేషనల్ కాదు ఇది ఇంటర్నేషనల్ మీడియా ఏం మాట్లాడింది, ఏమున్నది ఒకసారి విందాము. Controversy hit the Miss World pageant in India after Mira Maggie, Miss England 2024, abruptly withdrew from the competition, making headlines with very strong allegations. The 24-year-old who won the title last year initially said that she left for personal reasons, but later she said that the pageant was outdated and stuck in the past. She said that she felt like Porter, a prostitute, accusing organisers of parading contestants in front of rich male sponsors. In response, the Miss World organization in the state of Telangana has denied these claims in some very strong ఇది ఇంటర్నేషనల్ ఛానల్, ఇది ఛానల్ పేరు వియాన్. ఈ వియాన్లో తెలంగాణ జరిగిన మిస్ వరల్డ్ గురించి ప్రపంచ దేశాలలో ఏ చర్చ జరిగింది, దాని గురించి ఏమనుకుంటున్నారు అనేది మళ్ళొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తా. దయచేసి ఈ వీడియో సాధ్యమైనటువంటి షేర్ చేయండి. అంతేకాకుండా దీనిపైన మీరు కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను చాలా పెద్దోళ్ళని నేను లాగబోతున్నా. ఇందులో చాలా పెద్దోళ్ళ హస్తం ఏ విధంగా ఎవరెవరు ఎట్లెట్లా ఇంటర్లింక్ అయి ఉండరో నేను దీనిపైన ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మళ్ళొకసారి మీరు వీడియో వినిపించినాక ముందుకు పోతాం. The 24-year-old from Cornwall who won the title last year initially said that she left for personal reasons, but later she said that the pageant was outdated and stuck in the past. She said that she felt like Porter, a prostitute, accusing organisers of parading contestants in front of rich male sponsors. In response, the Miss World organization in the Indian state of Telangana has denied these claims in some very strong terms. The organization confirmed that Miller requested to leave earlier this month due to a family emergency involving her mother, and her return was arranged immediately out of compassion. The organization also called the UK media reports to be false and defamatory, adding that they contradict Miller's own words that were recorded during her stay. To back this, the organization has put out unedited videos of expressing joy. దీనిపైన ఇయాల్టి వరకు ఎవరు కూడా నోరు మెదుపుతలేరు. దీని మీద ఏఐసిసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఫహీం ఖురేషి మరి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావించింది. కానీ ఇప్పటి వరకు సరే అది ఏమి ఎంక్వైరీ జరిగింది, దాని మీద ఎంక్వైరీ కానీ శిఖా గోయల్ గారితో మరి ఇప్పుడు అడిషనల్ డీజీగా ఉన్నటువంటి శిఖా గోయల్ గారిని దీనికి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేసారు. మరి ఆమె ఆ రిపోర్ట్లో ఏమిచ్చింది, ఆ రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయటపడతలేరు, అసలు జరిగిన సంఘటన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు, దీనివల్ల ఈ కార్యక్రమం వల్ల చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు మరి దాని మీద పెట్టుబడులు వచ్చేది కాదు, అంతర్జాతీయ ప్లాట్ఫారం పైన తెలంగాణ పరువు పోయింది, తెలంగాణ ఇజ్జత్ పోయింది. ఈరోజు గ్లోబల్ సమిట్లో జరిగినటువంటి
కార్యక్రమం కూడా ఈరోజు ప్రపంచ దేశం నుండి పెద్ద వ్యాపారవేత్తలు రాకపోవడానికి గల ప్రధాన కారణము ఇదే. ఎందుకంటే ఈమె ఇప్పుడు మిల్లీ మ్యాగీ అనేట ఆమె మిస్ ఇంగ్లాండ్ ఆమె దానికి మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే కరోనా టైంలో చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ హార్ట్ ప్రాబ్లంను సిపిఆర్ ద్వారా ఏ విధంగా మన ప్రాణం ఎట్లా కాపాడుకోవచ్చు అనే దానిపైన స్కూల్లో కాలేజీలలో అంతటా కూడా ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే మిస్ వరల్డ్లో పాల్గొంటే ఒకవేళ మిస్ వరల్డ్ ఆమె టైటిల్ గెలిస్తే ప్రపంచం అంతా పర్యటించడానికి ఆమెకు ఫ్రీ వసతి ఉంటుంది. దాని ద్వారా ప్రపంచం అంతా కూడా ఈరోజు సిపిఆర్ గురించి నేను చెప్పొచ్చు అనే ఒక మంచి లక్ష్యంతో ఆమె మిస్ వరల్డ్కి వచ్చింది. కానీ ఆ మిస్ వరల్డ్లో జరిగినట్టు అవమానంతో ఆమెను ఒక వేశ్య లెక్క ఇక్కడ వాళ్ళు ప్రవర్తించారు అని చెప్పేసి ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో జరిగినటువంటి మీడియా అంతా పెద్ద ఎత్తున చర్చ. దానివల్ల ఈరోజు ఎస్పెషల్లీ తెలంగాణ కంటే హైదరాబాద్కు మన గ్లోబల్ సమ్మిట్లో కూడా ఇంటర్నేషనల్ పెద్ద బిజినెస్ వాళ్ళు ఎందుకు రాలే. ఇంటికి నేను మాట్లాడడానికి వల్ల ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మనము ఉమెన్ కమిషన్ మరి శివాజీ వల్ల ఈరోజు చాలా పెద్ద ఇది నష్టం జరిగింది, చాలామంది బాధపడతా ఉండ్రు అని ఆయనకి ఇమీడియట్గా సమ్మన్స్ ఇచ్చిండు. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రో ఎట్లా ఇచ్చిండ్రో నాకు తెలియదు. కానీ దీని మీద మాత్రం నేను ఇచ్చిన మిస్ వరల్డ్ మీద మహిళా కమిషన్లో నేను ఫిర్యాదు చేసిన. ఒకసారి నేను మహిళా కమిషన్ ముందు నా ప్రెస్ మీట్ 3 నిమిషాలు ఉంటుంది, దయచేసి వినండి. ఇది విన్న తర్వాత ముందుకు పోదాం. నమస్కారం. ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ మరి మిస్ వరల్డ్ చౌమల్ల ప్యాలెస్లో పడిపోయిన తర్వాత జరిగిన సంఘటనల పైన అది రిపోర్ట్ కంప్లీట్గా బయట పెట్టాలని గతంలో 2వ తారీఖున శ్రీకాంత్ గోయల్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ 4వ తారీఖున శ్రీకాంత్ గోయల్ గారిని ఉమెన్ సేఫ్టీ బాధ్యతలను తప్పించింది. ఎందుకంటే ఇక్కడ 100% ఫైమ్ తప్పియడానికి అందులో ఎంక్వైరీ రిపోర్ట్ మొత్తం కారణమైంది. ఎందుకంటే హోంమంత్రి బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అత్యంత సన్నిహితులు ఫైల్ వేసి మొన్నటి నాగార్జున గారి కుమార్ వివాహంలో కూడా ఆయన చూసినాం. అయితే ఇంత పెద్ద ఒక బీబీఐకి బ్యాకింగ్ ఉన్నటువంటి ఫైల్ వేసి ఇంత పెద్ద అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం పరువు తీసే పరిస్థితి టీఆర్డీ వరకు బీజేపీ వరకు మాట్లాడతలేదు, జాతీయ మహిళా కమిషన్ స్పందించలేదు, ఎవరు సుమోటో తీసుకుంటలేదు. కాబట్టి ఈరోజు మహిళా కమిషన్ల దీనిపైన ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. అది మేడం గారి పైన వేరే మీటింగ్లో వెళ్ళేందుకు మేము దీనిపైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో అసలు మా డిమాండ్ చేస్తాను, అసలు ఆ రిపోర్ట్ ఏమున్నది, శ్రీకాంత్ గోయల్ గారి కమిటీ గారి రిపోర్ట్, ఆ రిపోర్ట్ బయట పెట్టాలి. ఈరోజు దేశ జనం అంతా తెలుసుకోవాలని ఆయన లోపలికి. ఓకేనా, ఇప్పటి వరకు నేను ఇచ్చిన కంప్లైంట్ పైన నేను పూర్తి ఆధారాలతో సహా ఇచ్చిన. ఇప్పుడు నేను కొన్ని ఆధారాలు చూపెడతా. ఆ రోజు అంటే ఆమె మిల్లీ మ్యాగీ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేటటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఇప్పుడు ఈయన మిస్టర్ ది గ్రేట్ జయేష్ రంజన్ గారు, ఐటీ మినిస్టరు. ఈయన మిస్ వరల్డ్ కార్యక్రమానికి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఈయన ఆమె చెప్పిన దానికి ఏ విధంగా అంటే మిస్ వరల్డ్ చేసిన ఆరోపణలు నిజం చేస్తూ ఈయన అంటే వీవీఐపీల ముందు తీసుకొని వచ్చి వీళ్ళను ప్రదర్శన చేసిండ్రు, మమ్మల్ని వేశ్యల లెక్క చేసిండ్రు అని వాళ్ళ గురించి వాళ్ళతో ఏ విధంగా వ్యవహరించాలనో జయేష్ రంజన్ గారి మాటలు ఎట్లా విన్నారో చెప్తాను. But Mansa also will go around. She will move from table to table because you won't know apart from the two who are sitting right with you. You won't know who else are there. So Mansa will move around. She will introduce everyone. She will also maybe ask some questions and unquestioned, not the Miss World finale kind of philosophical questions. Simple straight. ఏమన్నాడు జయేష్ రంజన్? అక్కడ పార్టిసిపెంట్స్ టేబుల్ టు టేబుల్ తిరుగుతారు, అందరి దగ్గర పోతారు, అందరి దగ్గర మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో మీరు చాటింగ్ చేయొచ్చు అని. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం బ్రోకరిజం లెక్క ఇది ఇక్కడ పనిచేసింది. ఇది ఒకటి. ఓకేనా, నంబర్ 1. రెండవది, మరి పోయిన వాళ్ళు ఎవరు? ఒక ఫోటో చూపెడతాను మీకు. ఇంకో సురేష్ బాబు గారు అల్లు అరవింద్ గారు కూడా మనము ఈ ఫోటోలలో మనం చూడొచ్చు. వాళ్ళు వెళ్ళిండ్రు. మరి ఇంకా ఎవరు వెళ్ళిండ్రు? ఇలా మాజీ మంత్రులకు, ప్రెజెంట్ మినిస్టర్ కూడా అందరికి ఎంట్రీ లేకుండే, ఒక 5-6 మంత్రులకే అందరు క్యాబినెట్ పిలువలే. కానీ క్యాబినెట్ ఎవరు రాకుండా ఇలా పోయినటువంటి వ్యక్తి ఎవరంటే
మీకు ఆ వీడియో కూడా చూపెడతాను నేను. ఇగో పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ఈ గన్మెన్ వెనుక రేవంత్ రెడ్డి గారి భార్య ఉన్నది. అయినా నేను క్లోజప్ చేస్తా, దీన్ని క్లోజప్ చేస్తా. మీరు నేను దీని లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టిన పాత వీడియోలు, ఒకసారి మీరు అవి కూడా చూడొచ్చు. ఇంకో రేవంత్ రెడ్డి గారి భార్య, ఇగో ఈ వెనుక మధ్యలో ఉన్న వ్యక్తి బ్లాక్ సూట్ మెల్ల కనబడుతుంది కదా, వీళ్ళ భార్య, ఇద్దరి మధ్యలో ఉన్నదే ఫహీం ఖురేషి. ఇగో ఎక్కడ ఆయన్నే ఫహీం ఖురేషి. ఇగో ఈ మధ్యలో వెనుక రేవంత్ రెడ్డి గారు వెనుక జేబులో పెట్టుకున్న ఆయన పేరు ఫహీం ఖురేషి. ఈయన తీసుకుపోయింది రేవంత్ రెడ్డి గారు, లోపలి తీసుకుపోయినరు. ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏఐసిసి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఈయన పేరు ఉన్నది. నేను ఆ రిపోర్ట్ పెట్టి మరీ మహిళా కమిషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మరి మహిళా కమిషన్ ఇవాళ దాకా ఎందుకు మీరు ఇది చేయలేదు? ఈరోజు మహిళా కమిషను మీరు ఇండివిజువల్గా పనిచేస్తుండ్రా, లేకుంటే మహిళా కమిషన్ అనేది ఈరోజు గవర్నమెంట్ అండర్గా పనిచేస్తుందా? వీళ్ళు ప్రభుత్వ కనుసైగలలో పనిచేస్తుండ్రా, లేకుంటే సొంత నిర్ణయాలతో పనిచేస్తుండ్రా? ఇది ఎవరి అండదండలతో పనిచేస్తున్నా అనేది ఈరోజు స్పష్టం చేయాల్సిన అవసరం మహిళా కమిషన్కు ఉన్నది. ఈరోజు మీరు శివాజీ గారిని పిలిపించి ఇమ్మీడియట్గా మీరు ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకుండ్రు. మరి లోపల ఏమేమి జరిగిందో అదంతా నాకు అవసరం లేదు, కానీ ఆయనను పిలిపించిండ్రు, ఆయనను విచారణ చేసిండ్రు, అక్కడి వరకు ఓకే. కానీ నేను ఇన్ని రోజులు ఇచ్చి దాదాపు ఒక 6-7 నెలలు అయింది నేను ఇచ్చి, ఇంతవరకు దీని మీద ఎందుకు మహిళా కమిషన్ చర్య తీసుకోలేదు? ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ యొక్క పరువు పోయింది, దీని గురించి ఎవడెందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంతమంది విజృంభించి మాట్లాడుతుండు కదా, ఇంతమంది ఈరోజు ఇది చేస్తుంది కదా. మరి ఒక ఆమె సిపిఆర్ కోసం పనిచేస్తున్నటువంటి మిస్ ఇంగ్లాండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు నాతోనే ప్రాస్టిట్యూట్ లెక్క వ్యవహరించిండ్రు అని చెప్పి ఇది ఇంతే కాదు, నాకు చాలామంది చాలా జాగ్రత్తగా చాలామంది కూడా ఇందులో చెప్పిండ్రు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిన పార్టిసిపెంట్స్. ఈరోజు వాళ్ళు ఎవరో కింది మీద కనుక వాళ్ళతోనే ఏదో ప్రచారం చేయడానికి చూసిండ్రు. కానీ ఇదంతా మేనేజ్ అయిపోయి ఇవాళ స్పందించేటోళ్ళు, ఇవాళ శివాజీ మీద స్పందించేటోళ్ళు అందరూ కూడా మీరు మాట్లాడాలి. ఈరోజు ఆ రోజు ప్రపంచ వేదిక మీదకి పోయి ఈరోజు ఇంటర్నేషనల్ మీడియాలో ఈరోజు హైదరాబాద్ యొక్క పరువు, తెలంగాణ పరువు ఈరోజు అది పోయిందా లేదా? ఈరోజు వాళ్ళ పరువు ఇక్కడ మనం తీసినామా లేదా? వాళ్ళతో ఏ విధంగా మనం ఇక్కడ వ్యవహరించారు? ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు దారి మరలించి ఈ షో పెట్టి జయశ్రంజన్గా మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు, వీళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో మీ చాటింగ్లు చేయొచ్చు, వాళ్ళతో ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పేటోళ్ళు మీరు. ఈరోజు మీరు దీనిపైన ఎందుకు మీరు మాట్లాడలేదు? దీనిపైన ఎందుకు మీరు ఇది చేయలేదు? కాబట్టి ఈరోజు మహిళా కమిషన్ నేను మాట్లాడలే, పెద్ద సాహసోపేత పైన కార్యక్రమం చేసినాం. ఇవాళ మీడియాను మొత్తం అందరినీ పిలిపించుకొని మేము కూర్చొని మేము జైత్యం ఘనకార్యం ఇది మేము చెప్తుండ్రు. మరి ఈ ఘనకార్యం గురించి ఎవరు మాట్లాడాలి? ఇవాళ దాకా ఈరోజు ఆమె రిపోర్ట్ ఇవ్వబోతుందని చెప్పేసి ఏకంగా ఉమెన్ సేఫ్టీ డీజీగా ఆమెను ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసేసి సిఐడికి దేనికో వేసిండ్రు, శిఖా గోయల్ గారిని ఆ రిపోర్ట్ ఇస్తారని చెప్పి. ఇవాళ దాకా లోపల జరిగిన దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలే? లోపల జరిగిన సీక్రెట్స్ అసలు ఏంది? అసలు మిస్ వరల్డ్ హైదరాబాద్లో ఏం బీకనికి పెట్టినావు? దాంతో వచ్చి ఇప్పుడు కార్యక్రమాలన్నీ ఇంత డబ్బులు తీసుకుపోయి ఈరోజు ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా అవి దారి మళ్ళించి మిస్ వరల్డ్ అని, ఫుట్బాల్ అని, ఇవన్నీ అవన్నీ పెట్టుకొని ఈరోజు పరువు తీసుకుంటే తప్ప ఏమన్నా చెప్పండి? ఈరోజు ఏం పరువు? దీనిపైన ఇవాళ దాకా స్పందన లేకుంటున్నది. ఇది ఇవాళకి కూడా తెలంగాణ బాజాప్తా మీరు వియాన్ ఛానల్లో నేను ఇంగ్లాండ్ ఛానల్లో చూపెడతాను. వియాన్ ఛానల్ ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీలో చాలా బ్రహ్మాండంగా నచ్చే ఛానల్ ఇది, అర్థమైందా? ఈరోజు అంతా కూడా ఈరోజు చర్చ జరిగింది. తెలంగాణలో అనేటోళ్ళు లఫుడుగాన్లు ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం లఫుడు ప్రభుత్వం ఉంది, చిల్లరగాన్లు ఉన్నారు, విధవాలు ఉన్నారు. అక్కడ మన మహిళలు పోతే అక్కడ రక్షణ లేదా, వాళ్ళు అక్కడ దొంగ ప్రభుత్వం ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంట, సోనియా గాంధీ గారు ఆయనను ముఖ్యమంత్రి చేసిందంట, ఆయన మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఈరోజు అసలు ముఖ్యమంత్రి చేస్తే మన ఆలోలను అక్కడ పంపితే వాళ్ళని అవమానపరిచి పంపింది ఈరోజు అని చెప్పేసి ఈమె ఓపెన్గా ధైర్యంగా ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. చెప్పిన లోపల ఏమేమి చెప్పిండ్రు దీనిపైన ఇయాల్టి వరకు బహిర్గతం చేయాలి. దీని మీద ఇయాల్టి వరకు మహిళా కమిషన్ మాట్లాడలే. మహిళా కమిషన్ ఏది కొన్ని ఎజెండాలు ఏర్పరచుకొని వాళ్ళు దేని మీద హైలైట్ అవుతుందో అక్కడ వరకే పెట్టుకున్నారా? లేకుండా ముఖ్యమంత్రి మీద మేము దేని మీద ప్రాసిక్యూట్ చేయాలి, దేని మీద విచారణ చేయాలి, దేని మీద చేయొద్దు అనేది ఒక ఎజెండా ఏమైనా పెట్టుకున్నారా? మహిళా కమిషన్ అసలు ఎవరికి అదొక మహిళా కమిషన్ అనేది ఈరోజు ఇండిపెండెంట్గా పనిచేసే కమిషన్. అది
ఇండిపెండెంట్గా కమిషన్ పనిచేసే కమిషను ఈరోజు ఇంతవరకు ఈ మిస్ వరల్డ్లో జరిగినటువంటి మరి ఆ వాళ్ళతో అనుచితంగా వ్యవహరించినటువంటి మరి వారిపైన ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నది? అసలు మీరు శిఖా గోయల్ గారు చేసిన విచారణ ఏంది? ఆ విచారణ వచ్చిన రిపోర్ట్ ఏంది? ఆ రిపోర్ట్ మహిళా కమిషన్ తెప్పించుకుందా లేదా? అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు నోటీసులు పంపినరా లేదా? పోలీసులతో విచారణ చేయించినరా లేదా? మీరు అక్కడికి మీరు పోయినరా లేదా? ఈరోజు అంతటకు పోతారు కదా, మీరు అంతటా పోయి అసలు ఏం జరిగింది ఏందని తెలుసుకుంటారు కదా. ఈరోజు మీరు ఇక్కడ ఎందుకు తెలుసుకోలేదు? మీరు మహిళా కమిషన్ ఇక్కడ ఎందుకు తెలుసుకోలేదు? ఇక్కడ ఏం జరిగిందో ఇవాళకి ఎందుకు వెల్లడించలేదు? ఈరోజు రాష్ట్ర పరువుగా దేశ పరువు తీసింది కదా ఈవెంటు. దేశ పరువు తీసిన ఈవెంట్ ఇది. జనం 4 రోజులు గుర్తుపెట్టుకుంటే మర్చిపోతారని మీరు అనుకోవచ్చు. మేమెందుకు మర్చిపోతాం? మేము ఈరోజు ఆయన బట్టలు బరాబర్ వేసుకోమని చెప్పిండు. చెప్తే దాని మీద అందరు స్పందించారు. ఎవరు వ్యవహారం వాళ్ళు చెప్పిండ్రు. దీని మీద తప్పు ఒప్పు వాళ్ళు పిలిపించారు. మహిళా కమిషన్ మాట్లాడింది, ఇంకా వేరే వార్నింగ్లు ఇస్తుంది, పంపుతుంది. మరి ఇది మొత్తం ఇజ్జత్ తీసిన కథ కదా, ఇది దేశ పరువు తీసిన కథ కదా. ఇవాళ దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడేటోళ్ళు ఈరోజు బీజేపీ నాయకులు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇది ఈరోజు పరువు పోయిందని తెల్లాలేసే డిబేట్లు చేసేటోళ్ళు దీని మీద ఎందుకు డిబేట్లు చేయలేదు? ఆనాడు నేను తప్ప ఈ సబ్జెక్ట్ మాట్లాడింది ఎవ్వరు మాట్లాడలే. తర్వాత కేటీఆర్ కూడా ఒకసారి మాట్లాడిండు. దీన్ని బాజాబ్తా మహిళా కమిషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిన. మహిళా కమిషన్లో బాజాబ్తా పోయి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. ఉమెన్ సేఫ్టీ దానిలో నేను బాజాబ్తా రిపోర్ట్ను బహిర్గతం చేయాలని కంప్లైంట్ లెటర్ ఇచ్చిన. కానీ ఇవాళ వాళ్ళకు అవి దాచిపెట్టి అవి బయటికి రాకుండా చేసింది మీరు. ఈరోజు శివాజీని మీరు ఇమ్మీడియట్గా పిలిపించి ఇమ్మీడియట్గా విచారణ చేయించారు. దాదాపు ఆయన మాట్లాడే 5 రోజులు 4 రోజులు వారం రోజులు కావచ్చు. కానీ ఇప్పుడు నేను ఇచ్చి 6 నెలలైన ఇవాళ దాకా ఎటువంటి చర్యలు లేవు మీ దగ్గర. మహిళా కమిషన్ ఏ చర్య తీసుకోలేదు. కనీసం నోటీస్ అంటే మీ దగ్గర వీవీఐపీలో మీరు పట్టుకున్న ఒక న్యాయం ఉంటే వీళ్ళకు న్యాయం ఉంటుందా? నేను పదే చెప్తా, ఈ తెలంగాణ 2 రకాల చట్టాలు నడుస్తున్నాయి. పేదోనికి ఒక చట్టం, లేనోనికి ఒక చట్టం, కామన్ మ్యాన్కి ఒక చట్టం, వీవీఐపీకి ఒక చట్టం. ఈ 2 చట్టాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళొకసారి అసలు అంతర్జాతీయంగా తెలంగాణ గురించి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకున్నారు ఒకసారి విందాం. Controversy hit the Miss World pageant in India after Miller Maggie, Miss England 2024, abruptly withdrew from the competition, making headlines with very strong allegations. The 24-year-old from Cornwall won the title last year initially said that she left for personal reasons, but later she said that the pageant was outdated and stuck in the past. She said that she felt like Porter, a prostitute, accusing organisers of parading contestants in front of her rich male sponsors. In response, the Miss World organisation in the Indian state of Telangana has denied these claims. ఇండియన్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో చాలా ధనవంతులైన మగవాళ్ళ ముందు మేము ప్రపంచ దేశంలో వచ్చిన మా సుందరీమణులను వాళ్ళ ముందు వేశ్యలు లెక్క మమ్మల్ని తిప్పిండ్రు, వేశ్యలతోని బిహేవ్ చేసినట్టుగా మాతోని వ్యవహరించిండ్రు అని ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన స్టేట్మెంట్. ఆమె ఏదో దీనికోసంగా సమాజ సేవలో ఆమె ఉన్నది. ఆమె సిపిఆర్లో ఆమె పనిచేస్తుంది, సిపిఆర్ ఇస్తూ ఉంటుంది ఆమె. కాబట్టి దానిపైన నేను శిఖా గోయల్ గారికి ఫిర్యాదు చేసిన. శిఖా గోయల్ గారికి ఒక కమిటీలో కేసాను. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు. దానిపైన ఆమెకి ఇచ్చిన అక్కడికి వెళ్ళి 2 రోజుల్లోనే ఆమె అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాను శిఖా గోయల్ గారిని. ఎందుకంటే హోంమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు పెట్టుకున్నంటే ఇటువంటి లంగ పనులు, బట్టెబాజీ పనులు దాచిపెట్టనికి, ఇటువంటి 420 పనులు, చిల్లర పనులు దాచిపెట్టనికి. అర్థమైందా? ఈరోజు ఈమె ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంది? కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు చూసిండ్రు కేటీఆర్ ఇంగ్లాండ్కి పోయి ఈమె పైసలు ఇచ్చి ఈమెతో స్టేట్మెంట్ ఇప్పేయడానికి చూసిండ్రు అని చెప్పి. అర్థమైందా? ఆమె ఇక్కడ ఏది రేవంత్ రెడ్డి కాదు, ఆమె ఓటుకు నోటు సంచి తీసుకుపోయి కొననికి. అర్థమైందా? ఆమె సిపిఆర్ కోసం పనిచేసేటటువంటి ఎవరు ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఇచ్చిన స్టేట్మెంటు. ఆమెను కేటీఆర్ ఇంగ్లాండ్కి పోయి కలిసి పైసలు తీసుకొని నడిచేటట్టుగా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి చూసినట్టుగా వాళ్ళు ప్రచారం చేద్దామని చూసిండ్రు. కానీ ఈ లోపు నేను ఇది జరిగిన సంఘటన మొత్తం బయట పెట్టేట వరకు మొత్తం కిందికి మీదికి అయిపోయిండ్రు వాళ్ళు. ఇవాళ వాళ్ళు తోవుకున్న గుంతల వాళ్ళే పడ్డరు.
ఈరోజు శివాజీని తీసుకొని వచ్చి ఏదో షో చేద్దామని అనుకుంది మహిళా కమిషన్. మళ్ళీ మహిళా కమిషన్లో నేను పోయి ఇచ్చిన కంప్లైంట్, మహిళా కమిషన్లో నేను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇవాళ దాకా ఏం చర్యలు లేవు. ఇగో సేమ్ శివాజీ కూడా ఇక్కడనే నిలబడి మాట్లాడాను, అక్కడికి వెళ్ళి నీ స్టేట్మెంట్. ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ సురేషి మరి మిస్ వరల్డ్ చౌమల్ల ప్యాలెస్ లోపడిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనల పైన అది రిపోర్ట్ కంప్లీట్గా బయట పెట్టాలని నేను గతంలో 2వ తారీఖున షీకా గోయల్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ 4వ తారీఖున షీకా గోయల్ గారిని ఉమెన్ సేఫ్టీ బాధ్యతలను తప్పించింది. ఎందుకంటే ఇక్కడ 100% ఫైవ్ తప్పియడానికి అందులో ఎంక్వైరీ రిపోర్ట్ మొత్తం కారణం. ఎందుకంటే హోంమంత్రి బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు నాగార్జున గారి. కాబట్టి ఇది ఈరోజు ఏ మహిళలను అంటే రేవంత్ రెడ్డి గారు సంబంధించిన వాళ్ళు మహిళలను అవమానపరచవచ్చు, రేవంత్ రెడ్డి దగ్గర అత్యంత సన్నిహితులు మహిళలను అవమానపరచవచ్చు. రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు ఈరోజు వాళ్ళతోని వేరే దేశాలకు వెళ్ళి వచ్చిన వారితోని వేశ్యల లెక్క వాళ్ళతోని వ్యవహరించినట్టుగా వీళ్ళు వ్యవహరించవచ్చు. ఈరోజు వాళ్ళని టేబుల్కి పోయి మీరు మాట్లాడవచ్చు, చాటింగ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు. ఈరోజు అసలు కొన్ని జల్సా రాయల్ లెక్క ఈయన కొన్ని ఎందుకు పెట్టుకున్నా అంటే ఫుట్బాల్ ఆడాలని షోక్ ఉంది, ఫుట్బాల్ గేమ్ పెట్టుకున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఇక ఆ షీకా గోయల్ గారి రిపోర్ట్ బయటకు వస్తే అసలు రేవంత్ రెడ్డి గారి కథ అంతా బయటకు వస్తుంది. అసలు ఆయన లోపలి తీసుకుపోయిందే ఈయన, ఆయన లోపలి తీసుకపోనికి లేదు. ఏ హోదా? ఆయన ఒక మైనార్టీ కార్పొరేషన్కు చైర్మన్ అంతే. ఆయన ఒక మంత్రి కాదు, టూరిజం మినిస్టర్ కాదు, ఈవెంట్ మేనేజర్ కాదు, ఈయన పిఏ కాదు, ఈయన అటెండర్ కాదు. మరి ఏ హోదాలో తీసుకుపోయిండు? అసలు అందులో వీళ్ళు ఉన్న రోజులు అక్కడ ఎవరెవరికి రూమ్స్ ఇచ్చిండ్రు, చౌమల్ల ప్యాలెస్లో ఎవరెవరు అక్కడ స్టే చేసిండ్రు, అవన్నీ బయటకు వస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. కానీ దీనిపైన మహిళా కమిషన్కి ఎక్కడ కూడా సిన్సియారిటీ లేదు. ఈరోజు శివాజీ గారికి ఒక న్యాయము, ఫహీం ఖురేషికి ఒక న్యాయం నడుస్తుంది. రేవంత్ రెడ్డికి అత్యంత రేవంత్ రెడ్డి దగ్గరుండి తీసుకుపోయినటువంటి వ్యక్తికి ఒక తీరుగా వ్యవహరిస్తుంది మహిళా కమిషను. కనీసమైన నోటీసులు కూడా ఇవ్వదు, కనీసమైన పిలిపిని కూడా పిలిపియది. ఆ కేసులో ఏమైందో ఇయాల్టి వరకు నాకు రిప్లై కూడా ఇవ్వలేదు ఈ మహిళా కమిషన్. రిప్లై ఇవ్వాలి కదా, ఇయాల్టి వరకు నాకు రిప్లై కూడా ఇవ్వాలి ఈ మహిళా కమిషన్. మరి ఈ జల్సాలు అన్నిటికీ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ పైసలు? వీటి కోసం సపరేట్ మనీ అనేది ఏమి ఉండదు, టూరిజంకి వెళ్ళి పెట్టిన పైసలు కాదు. ఇవన్నీ రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఇవ్వాల్సిన పైసలన్నీ డైవర్ట్ చేసి వాటితో జల్సాలు చేస్తున్న ముఖ్యమంత్రి జల్సాలు చేస్తున్న వాళ్ళ పైసలతో అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఇప్పటికైనా మహిళా కమిషన్ స్పందిస్తుందా, ఇప్పటికైనా నోటీసులు పంపుతుందా, పిలిపిస్తుందా, లేకుంటే ప్రభుత్వ ఆదేశానుసారమే వీళ్ళు పనిచేస్తారా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు ఇప్పుడున్న చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉండే. మరి ఇప్పుడు కూడా మహిళా కాంగ్రెస్ లెక్కనే కమిషన్ అనుకుంటుండ్రా, లేకుంటే అదొక ఇండిపెండెంట్ బాడీ అనుకుంటుండ్రా? లేదా చెప్పాలి. ఖచ్చితంగా ఈ వీడియో మీరు షేర్ చేయండి. కమిషన్కు చేరేంత వరకు మరి దీనిపైన నిజాలు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలిపేంత వరకు ప్రపంచ వేదిక పైన తెలంగాణ యొక్క పరువు తీసినటువంటి దీనిపైన బీజేపీ కానీ ఈరోజు దేశం కోసం ధర్మం కోసం మాట్లాడేటోళ్ళు ఎవరు కూడా నోరు తెరవలేదు. వాళ్ళు నోరు తెరిచేంత వరకు షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.